ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒకటే మాట మీద వణికిపోతుంది. 10 డేస్ డెడ్ లైన్. డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ వైట్ హౌస్లోకి అడుగుపెట్టాడో లేదో అప్పుడే తన అసలు రంగు చూపించడం మొదలుపెట్టాడు. మొన్నటి వరకు పీస్ అని ఉదరగొట్టిన మనిషి ఇప్పుడు ఇరాన్కి ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. మీరు అణువాయుధాలు తయారు చేయడం ఆపుతారా లేదా మమ్మల్ని రంగంలో దిగమంటారా అని నిలదీశాడు. ట్రంప్ మాటల్లో చెప్పాలంటే వేర్ ఐదర్ గోయింగ్ టు గెట్ ఏ డీల్ ఆర్ ఇట్స్ గోయింగ్ టు బి అన్ఫార్చునేట్ ఫర్ దెమ్. అంటే మర్యాదగా మాట వింటే సరే, లేదంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో మీ ఊహకే వదిలేస్తుందని అర్థం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. ట్రంప్ ఈ డెడ్లైన్ ఏదో సరదాకి ఇవ్వాల, సరిగ్గా 10 రోజుల సమయం ఇచ్చి ఇరాన్ మేధావుల చర్చలు రమ్మన్నాడు. ఒకవేళ 10 రోజుల్లో ఇరాన్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ రాకపోతే అమెరికా తన అమ్మల పొదిలో ఉన్న బ్రహ్మాస్త్రాలను బయట తీయడానికి రెడీగా ఉందంట. ఇరాన్ ఏమంటుంది? మా హక్కులను ఎవరు కాదనలేరు, మా న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఆపే ప్రసక్తే లేదని భీష్మించి కూర్చుంది. అంటే ఒకవైపు అహంకారం, మరోవైపు ఆధిపత్యం. ఈ రెండింటి మధ్య నలిగిపోయేది సామాన్య ప్రజలే కదా, లేక నిజంగానే వరల్డ్ వార్ 3 మొదలవబోతుందా? అండ్ ఈ బిల్డప్లో ఉన్న ముఖ్యమైన ఆయుధాలు ఏంటి తెలుసా? 48 F-15 ఫైటర్ జెట్స్, 18 స్టెల్త్ F-35s, ఇంకా 22 KC 135 రీఫ్యూలింగ్ ట్యాంకర్స్. ఈ ట్యాంకర్లు ఎందుకు తెలుసా? గాల్లోని యుద్ధవిమానాల ఇంధనం నింపి అవి నాన్ స్టాప్ గా ఇరాన్ మీద బాంబుల వర్షం కురిపించడానికి. అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ అని పిలువబడే F-22 ర్యాప్టర్స్ కూడా ఇరాన్ సరిహద్దులకు చేరుకుంటున్నాయి. వీటన్నిటికీ బాస్ లాంటి యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ అనే భారీ ఎయిర్ క్రాఫ్ట్ కార్యర్ ఇప్పుడు మెడిటేరియన్ సముద్రంలో తిష్ట వేసింది. ఇది ఒక నడిచే యుద్ధ క్షేత్రం. దీని మీద ఉన్న విమానాలు టేక్ ఆఫ్ అయితే ఇరాన్ ఆకాశం మొత్తం అమెరికా గుప్పెట్లోకి వెళ్ళిపోతుంది. 2003లో ఇరాక్ మీద యుద్ధం జరిగినప్పుడు అమెరికా ఎంతటి భారీ సైన్యాన్ని మోహరించిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు 2026లో కూడా అంతకు మించిన స్థాయిలో మిలిటరీ బిల్డప్ జరుగుతోంది. ఇదేదో మామూలు వార్నింగ్ కాదు, ఇదొక పూర్తి స్థాయి యుద్ధ సన్నద్ధత. పెంటగన్ లెక్కల ప్రకారం ఇప్పటికే మిడిల్ ఈస్ట్కి 120కి పైగా అత్యాధునిక యుద్ధ విమానాలు అయితే చేరుకున్నాయి. అందులో 50 విమానాలు కేవలం 48 గంటల్లోనే అక్కడ ల్యాండ్ అయ్యాయి. అంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో మీరే ఊహించుకోండి. ఫిబ్రవరి 16, 2026న ఇరాన్ స్టేట్ ఛానల్స్లో ఒక యానిమేటెడ్ వీడియోను పబ్లిష్ చేశాయి. ఇది కేవలం వీడియో కాదు, అమెరికాకు పంపిన డెత్ వారెంట్. జోర్డాన్లో ఉన్న అమెరికన్ యొక్క అత్యంత కీలకమైన మౌఫాక్ సాల్ట్ ఎయిర్ బేస్ని ఇరాన్ తన టార్గెట్గా ప్రకటించింది. అండ్ ఆ వీడియోలో రన్వేలు, విమానాలు పార్క్ చేసే ఏరియాలు, ట్యాక్సీ వేస్ని జూమ్ చేసి చూపిస్తూ మేము మిమ్మల్ని గట్టిగా గమనిస్తున్నాము అని వార్నింగ్ అయితే ఇచ్చింది. అండ్ ఆ వీడియోలో ఇరాన్ కౌంట్ చేసిన విమానాల చిట్టా చూస్తే షాక్ అవ్వాల్సిందే. 24 F-15 ఫైటర్ జెట్స్, 12 F-35A స్టెల్త్ ఫైటర్స్, 12 A-10C థండర్ బోల్ట్ అటాక్ జెట్స్, ఇంకా 6 EA-18G గ్రోలర్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ విమానాలను టార్గెట్ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. మేము ఎక్కడ కొట్టాలో ఎలా కొట్టాలో మాకు క్లియర్గా తెలుసు అనేది ఇరాన్ ఇస్తున్న మెసేజ్. అండ్ గత ఏడాది జూన్లో జరిగిన 12 డే వార్లో అమెరికా తన B-2 స్టెల్త్ బాంబర్స్ ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ మీద దాడి చేస్తే దానికి రివెంజ్ గా ఇరాన్ ఖతార్లోని యుఎస్ అతిపెద్ద బేస్ అయిన AUD మీద మిసైల్స్ విరుచుకుపడింది. ఇప్పుడు అదే రిపీట్ అవుతుందని ఇరాన్ కూడా హెచ్చరిస్తుంది. అండ్ అమెరికా కూడా తమ విమానాలను బేస్లను కాపాడుకోవడానికి జార్డాన్ని ఇదే బేస్లో థర్డ్ అంటే టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ సిస్టమ్ని మోహరించింది. ఇది అమెరికా దగ్గర ఉన్న అత్యంత ఖరీదైన రక్షణ వ్యవస్థ. కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ జరిగింది. చైనాకి చెందిన ఒక కమర్షియల్ శాటిలైట్ ఈ థర్డ్ సిస్టమ్ ఎక్కడుంది, ఎలా ఉంది అనేది ఫోటోలు తీసి బయట పెట్టింది. చైనా యుద్ధ నౌకలు కూడా పెర్షియన్ గల్ఫ్లో తిరుగుతూ ఇరాన్కి ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఇస్తున్నాయని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అంటే అమెరికా ఎక్కడ రహస్యంగా ఆయుధాలు పెట్టినా చైనా వాటిని కనిపెట్టి ఇరాన్కి హింట్ ఇస్తుంది. దీనివల్ల యూఎస్ ప్లాన్స్ అన్ని రిస్క్లో పడ్డాయి. ప్రస్తుతం అయితే యూఎస్ ఆర్మీ దగ్గర కేవలం 8 థర్డ్ బ్యాటరీస్ మాత్రమే ఉన్నాయి. అందులో ఒకదాన్ని జోర్డాన్లో పెట్టారంటే ఆ బేస్ అమెరికాకి ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోవచ్చు. గతేడాది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఈ థర్డ్ సిస్టమ్ని అమెరికా వాడింది. ఇరాన్ వేసిన మిసైల్స్ అన్ని ఆపడానికి యూఎస్ ఏకంగా 150 ఇంటర్సెప్టర్స్ అయితే వాడింది. కానీ ఒక్కొక్క థర్డ్ ఇంటర్సెప్టర్ ధర ఎంతో తెలుసా? $15.5 మిలియన్, అంటే దాదాపు 120 కోట్లు. కేవలం 11 రోజులు ఇజ్రాయెల్ ఆకాశాన్ని కాపాడటానికి అమెరికా ఖర్చు చేసింది $2.35 బిలియన్, అంటే దాదాపు 19,000 కోట్లు. అంత ఖర్చు పెట్టే రిజల్ట్ ఏంటి? ట్రంప్ స్వయంగా ఒప్పుకున్నాడు ఇజ్రాయెల్కి చాలా గట్టి దెబ్బ తగిలిందని. ఇరాన్ వేసిన బ్యాలిస్ట్ మిసైల్ చాలా బిల్డింగ్లు కూల్చేసాయి. ముఖ్యంగా ఇరాన్ దగ్గరున్న ఫటా హైపర్సోనిక్ మిసైల్ని ఆపడం ఈ థర్డ్ వల్ల కాదని తేలిపోయింది. శబ్ద వేగం కంటే 15 రెట్లు వేగంగా వచ్చే ఈ మిసైల్ ముందు ఈ రక్షణ వ్యవస్థలన్నీ బలాదూరే. సో ఒకవైపు ట్రంప్ బెదిరిస్తుంటే ఇరాన్ గప్చుప్గా ఆయన కూర్చోవాలా. దానికి బలమైన తోడైతే దొరికింది, అదే రష్యా. సరిగ్గా అమెరికా యుద్ధానికి రెడీ అవుతున్న సమయంలో ఇరాన్ ఇంకా రష్యా కలిసి నావల్ డ్రిల్స్ని నిర్వహించాయి. బందర్ అబ్బాస్ తీరంలో జరిగిన ఈ విన్యాసాల్లో రష్యా తన అత్యాధునిక యుద్ధ నౌకలను అయితే పంపింది. ఇది కేవలం ఎక్సైజ్ మాత్రమే కాదు, ఇది ట్రంప్కి పుతిన్ ఇస్తున్న ఒక స్ట్రాంగ్ మెసేజ్. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ క్లియర్గా చెప్పాడు, ఇరాన్ అణు కేంద్రాల మీద దాడి జరిగితే అది నిప్పుతో చెలగాటం ఆడినట్టే. దానివల్ల రేడియేషన్ పెరిగి ప్రపంచానికి ముప్పు వస్తుందని హెచ్చరించాడు. అంటే అమెరికా కనుక ఇరాన్ మీద ఒక్క బాంబు వేసినా రష్యా ఊరుకోదని పరోక్షంగా చెప్పేశాడు. ఇరాన్ రష్యా కలిసి చేసిన మాక్ రెస్క్యూ ఆపరేషన్ చూస్తుంటే ఒకవేళ అమెరికా నౌకలు వస్తే వాటిని ఎలా అడ్డుకోవాలో వాళ్ళు ముందే ప్రాక్టీస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ పుతిన్ కూడా ఒక రెడ్ లైన్ గీశాడు. దాడి జరిగితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మరి ట్రంప్ అయితే ఆ గేర్ దాడుతాడా అంటే చెప్పలేం. ఈ మొత్తం హై డ్రామాలో ఒక ఊహించిన ట్విస్ట్ కూడా వచ్చింది.
అమెరికాకి నమ్మకమైన మిత్రదేశం, నాటోలో కీలకమైన సభ్యురాలైన బ్రిటన్, యూకే ఈసారి ట్రంప్కి షాక్ ఇచ్చింది. అమెరికా తన లాంగ్ రేంజ్ బాంబర్స్ని బ్రిటన్లోని ఆర్ఏఎఫ్ ఎయిర్ ఫ్లోట్ ఎయిర్ బేస్ నుండి పంపాలని ప్లాన్ చేసింది. కానీ బ్రిటన్ ప్రధానమంత్రి కైర్ స్మార్టర్ ప్రభుత్వం దానికి నో చెప్పేసింది. ఎందుకు? బ్రిటన్ ఏమంటుందంటే ఇరాన్ మీద ముందస్తు దాడులు చేయడం అనేది అంతర్జాతీయంగా చట్టాలకి విరుద్ధం చెప్తున్నారు. మేము ఈ యుద్ధంలో భాగస్వాములు కాలేమని తేల్చి చెప్పేసింది. దీని వెనుక ఇంకో రాజకీయ కోణం కూడా ఉంది. అవే చాగోస్ ఐలాండ్స్. అండ్ చాగోస్ ఐలాండ్ విషయంలో అమెరికా బ్రిటన్ మధ్య ఉన్న గొడవలకు కూడా దీనికి ఒక కారణం కావచ్చు. అమెరికాకి తన బెస్ట్ ఫ్రెండ్ నుండి ఇలాంటి సమాధానం రావడం ఒక పెద్ద దెబ్బే. అంటే అమెరికా ఇప్పుడు తన సొంత స్థావరాల నుండి దాడి చేయాల్సి ఉంటుంది, లేదా వేరే ఆప్షన్ వెతుక్కోవాలి. మిత్రదేశం అడ్డుపడుతుంటే ట్రంప్ ప్లాన్ వర్కౌట్ అవుతుందో చెప్పండి? యుద్ధం జరిగితే కేవలం బాంబులు మాత్రమే పేలవు, మన జేబులు కూడా ఖాళీ అయిపోతాయి. ఎందుకు? ఇరాన్ దగ్గర ఉన్న అతిపెద్ద ఆయుధం స్ట్రైట్ ఆఫ్ హార్మస్. ప్రపంచంలో అమ్ముడే పెట్రోల్, డీజిల్ 20% వాటా ఈ చిన్న సముద్ర మార్గం నుండే వెళ్తూ ఉంటుంది. ఇరాన్ క్లియర్గా వార్నింగ్ ఇచ్చింది, మా మీద దాడి జరిగితే ఈ రూట్ని బ్లాక్ చేస్తామని. ఒకవేళ ఇరాన్ కనుక దారిని మూసేస్తే ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సప్లై ఆగిపోతుంది. అప్పుడు పెట్రోల్ ధర లీటర్ 200 రూపాయల నుంచి 500 రూపాయలు వెళ్ళినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లా. అండ్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా అప్పులు ఊబిలో ఉంది. ఇలాంటి సమయంలో ఒక యుద్ధం వస్తే స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతాయి. ఒక యుద్ధం వస్తే నిత్యావసర వస్తు ధరలు ఆకాశాన్ని అంటుతాయి. సామాన్యులు బ్రతకడం కూడా చాలా కష్టమైపోతుంది. ట్రంప్ తన అమెరికా ఫస్ట్ పాలసీతో అమెరికాని గ్రేట్ చేయాలనుకుంటున్నాడు. కానీ ఈ యుద్ధం వల్ల అమెరికా తన ఆర్థిక పరిస్థితిని ఇంకా దిగజార్చుకుంటుందనే భయం నిపుణులు కూడా ఉంది. అసలు గొడవంతా ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించే. ఇరాన్ ఏమంటుందంటే మేము శాంతియుత అవసరాల కోసమే అణుశక్తిని వాడుతున్నామని. కానీ అమెరికా ఇంకా ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ రహస్యంగా అణుబాంబు తయారు చేస్తుందని నమ్ముతున్నారు. ఒకవేళ అమెరికా ఇరాన్ అణు కేంద్రాల మీద దాడి చేస్తే అక్కడి నుండి వెలువడే రేడియేషన్ వల్ల లక్షలాది మంది ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. అంతేకాదు, ఇరాన్ దగ్గర ఉన్న మిజైల్స్ టెక్నాలజీ మామూలుది కాదు. అమెరికా బేస్లను ఇజ్రాయెల్ పట్టణాలు టార్గెట్ చేయగల సామర్థ్యం దానికి ఉంది. యుద్ధం మాత్రం మొదలైతే కేవలం అది 2 దేశాల మధ్య మాత్రమే ఉండదు. లెబనాన్లోని హెజ్బుల్లా, యెమెన్లోని హౌతీలు వీళ్ళందరూ రంగంలో దిగి అమెరికా మిత్ర దేశాలపై దాడులు చేస్తారు. అంటే ఒకేసారి 10 చోట్ల మంటలు రేగుతాయి. దీన్ని ఆపడం ఎవరి తరం కాదు. సరిగ్గా యుద్ధం ముంచుకొస్తున్న ఈ సమయంలోనే ఇరాన్లో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ అయితే జరిగింది. వెస్టర్న్ హమీదన్ ప్రావిన్స్లో ఒక లేట్ నైట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ జరుగుతుండగా ఇరాన్కి చెందిన ఒక ఫైటర్ జెట్ కుప్పకూలిపోయింది. అండ్ ఈ ప్రమాదంలో పైలట్ అక్కడక్కడే చనిపోయాడు. మరో పైలట్ పరిస్థితి ఇంకా ఏంటనేది ఇంకా తెలియలేదు. యుద్ధం ముందున్నప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరగడం అనేది ఇరాన్ ఎయిర్ ఫోర్స్ సామర్థ్యం మీద అనుమానాలు పెంచుతుంది. ఒకవేళ అమెరికా దాడులు మొదలు పెడితే పాతబడిన విమానాలతో ఇరాన్ ఎలా ఎదురుదాడి చేస్తుంది? ఇది యాక్సిడెంటా లేక దీని వెనక ఏదైనా విదేశీ కుట్ర ఉందనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతూ ఉంది. సో చివరిగా మనం ఒక విషయం గురించి ఆలోచించాలి. ట్రంప్ ఇస్తున్న ఈ 10 రోజుల గడువు నిజంగానే యుద్ధానికి దారితీస్తుందంటారా, లేక ఇరాన్ని భయపెట్టి తన దారిలో తెచ్చుకోవడానికి ఆడుతున్న మైండ్ గేమా? ట్రంప్ ఒక బిజినెస్ మ్యానే, అతను డీల్స్ చేయడం తెలుసు. కానీ ఇరాన్ నాయకత్వం అంత సులభంగా తలవంచేలా లేదు. కానీ ఈ 10 రోజులు గడిచిన తర్వాత ఫిబ్రవరి చివరి వారంలో ఏం జరగబోతుంది? అమెరికా విమానాలు బాంబులు కురిపిస్తాయా, లేక ఇరాన్ చివరి నిమిషంలో చర్చలకు వస్తుందంటారా? ఏది జరిగినా సరే అది మనందరి భవిష్యత్తుని మారుస్తుంది. శాంతి కోసం చేసే ప్రయత్నం యుద్ధంలా మారకూడదని కోరుకుందాం. ఓకే, సరే, మీరేమనుకుంటున్నారు? ట్రంప్ వేసిన ఈ ప్లాన్ ఇరాన్ని లొంగదీస్తుందా, లేక రష్యా అండతో ఇరాన్ అమెరికాకి ఎదురు దెబ్బ కొడుతుందా? యుద్ధం వస్తే మన పరిస్థితి ఏంటి? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో చెప్పండి. ఎందుకంటే ప్రపంచ గమనాన్ని మార్చే ఆ 10 రోజులు ఇప్పుడు మొదలయ్యాయి. ఒక చేతిలో శాంతి ఒప్పందం, మరో చేతిలో ప్రపంచం సర్వనాశనం చేయగల బాంబు. అమెరికా తుపాకీ గురిపెట్టింది, ఇరాన్ ఎదురుదాడికి సిద్ధమైంది. కేవలం 10 రోజులు. ఈ 10 రోజుల్లో ఇరాన్ తల వంచకపోతే మిడిల్ ఈస్ట్ అగ్నిగుండం కాబోతుంది. డొనాల్డ్ ట్రంప్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేశాడు. ఇది యుద్ధమా లేక ప్రపంచ వినాశనమా? ఇది ద మోస్ట్ డేంజరస్ 10 days ఇన్ హ్యూమన్ హిస్టరీ. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియో లైక్ చేయండి, అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మిస్టర్ శివ సైనింగ్ ఆఫ్.